టైంని ఎంత బాగా ఇస్తున్నారు. సారీ నేను ఈ మధ్య చెప్పానో లేదో తెలియదు కానీ ఒక కౌన్సిలింగ్ క్లయింట్ వచ్చారు. కొద్దిగా వీడియో ఎక్స్టెండ్ అయినా వ్యూవర్స్ అందరూ ఇదొక్క పాయింట్ వినండి. ఒక క్లయింట్ వచ్చారు. క్లయింట్ వచ్చి, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, సారీ ఏమనుకోబాకండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను పని చేయాలి, లేకుండా నా కుటుంబాన్ని రన్ చేయడం చాలా కష్టం, నేను వచ్చే టైంకి పిల్లలు పడుకుంటారు, నేను లేచే టైంకి పిల్లలు వెళ్ళిపోతున్నారు సార్, టైం ఎలా స్పెండ్ చేయాలి అర్థం కావట్లేదు, పైగా నా పిల్లలు నాతో కనెక్ట్ అయినట్టు నాకు కనపడట్లేదు సార్, ఏం చేయమంటారు? నేను వెంటనే అన్నాను, బాబు మీరు కొద్దిగా టైం వీలైనంత వరకు టైం ఇన్వెస్ట్ చేయండి సార్ అన్న. సార్ మీరు చెప్పండి ఏం చేయమంటారు, మీరు ఏం చెప్తే ఫాలో అవుతాను. నేనేం చెప్పానంటే కనీసం రోజుకు 1 గంట దొరికితే చూడండి, లేకుంటే వారానికి 3 గంటలు చూడండి. వెంటనే ఆయన ఎగ్జైట్మెంట్ ఓకే సార్ అని వెళ్ళిపోయాడు. మరి బాబు నేను చెప్పేది ఏంటంటే లేదు సార్ అర్థమైపోయింది, వెళ్ళిపోయాడు. నెల తర్వాత వచ్చాడు. నెల తర్వాత వచ్చి, సార్ మీరు చెప్పింది వర్కౌట్ అవ్వలేదు సార్ అన్నాడు. నేను ఏం చెప్పాను, నువ్వేం వర్కౌట్ చేసావు అని అడిగాను. అలాగా సార్ మీరు రోజుకి గంట కానీ వారానికి 3 గంటలు అన్నారు కదా, నేను వర్క్ చేశాను సార్, అయినా వర్కౌట్ అవ్వలేదు. ఇంతకీ ఏం చేశారు సార్ చెప్పండి సార్ అంటే, ఏం లేదు సార్ మీరు రోజుకి గంట అన్నారు, అది కుదరలేదు, వారానికి 3 గంటలు అన్నారు, నేను ప్రతి వారం వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళాను, అయినా కూడా నాతో కనెక్ట్ అవ్వలేదు సార్ అన్నాడు. ఈ తెలివిని ఏమన్నాను, ఇక్కడ 3 గంటలంటే అందరూ భోజనాలు చేసేటప్పుడు టీవీ ఆఫ్ చేసి కూర్చొని మాట్లాడుతూ భోజనం చేస్తామే, అది టైం ఇన్వెస్ట్మెంట్. అందరం కూర్చొని టీవీ చూస్తూ అందరం తింటూ ఉంటే దీన్ని టైం ఇన్వెస్ట్ అంటారు. సో పిల్లలతో ఎలాంటి సమయం, రాత్రిపూట పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు పిల్లలతో గడపండి, అలాంటి ప్రొడక్టివ్ టైం. ఎవరైతే పిల్లలతో పేషెన్స్తో ఉండి టైంతో ఉంటారో మీరు అన్నట్టు సూపర్. అంతే మేడం.